ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూపర్ మమ్మీ. ఏంటి సూపరు? నాకు నచ్చలేదు పెద్దబాబు గారు. ఈ పిల్లకి పెద్దత్తయ్య పేరున్నంత మాత్రాన, జాతకం బావుందని జబ్బలు చేర్చుకున్నంత మాత్రాన మనకి మనమే పొంగిపోతే మన వాళ్ళకన్నా బయటి వాళ్ళకి ఎక్కువ విలువిచ్చినట్టు అవుతుంది. సుమన అన్న దాంట్లో తప్పేమీ అనిపించడం లేదు. అదేంటి గురువుగారు, సుమన ఏమన్నా సరే అభ్యంతరం చెప్పేవారు కదా, ఇలా అంటున్నారెందుకు? విడిచిన బట్టని పసిపాప మీద వేయడం ఎందుకు? రక్తం అంటిందని మైలపడింది అనుకోం గురువుగారు. ఇది అక్క చీర. అక్క చీర అని 60 సార్లు చెప్పాల్సిన పని లేదత్తయ్యా, అందరికీ తెలుసు. అమ్మా, గాయత్రి పాప మీద చీర వేయడం దేనికి? మా మమ్మీకి అదొక తృప్తి. తృప్తి పడ్డానికి పసిపిల్లని ఇబ్బంది పెట్టడం ఎందుకు? సుమన గాయత్రి పాప తల మీద జమ్మి చెట్టు ఆకులు, నల్ల నువ్వులు పోసినందుకు ఏం జరిగిందో తెలుసు కదా? గుర్తుంది వదినా, సుమన చెంప పలికిన సరాగాలు నా చెవికి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అలాగని అత్తయ్య మీద కూడా చేసుకుంటారా? చూస్తుంటే గొడవ జరిగేలా ఉంది గురువుగారు. జరగబోయే దాని గురించి ఆలోచించవలదు, జరిగిన దాని గురించి విచారించవలదు. అమూల్యమైన చీరని పాప మెడలో అలా వేసి ఇలా తీస్తాను. విశాల్, క్షణికానందమైన నా జీవితంలో ఉండకూడదా? అరే, ఒక్క నిమిషం కూడా కాదురా, జస్ట్ 1 సెకండ్ అంతే. అలాగే కానివ్వండి అన్నయ్య. బాబుగారు, పర్వాలేదులే నాయని. అమ్మా, చీర పాప మీద ఎక్కువసేపు ఉంచకండి. క్షణమే అన్నాను కదా. ఇవాళకి గాయత్రీదేవి అన్నారు కానీ పొరపాటునే నిజం చేసేలా ఉన్నారు. ఎవరి ఆనందం వారిది, ఏం చేస్తాం? అమ్మా, తర్వాత మాట్లాడుకోవచ్చు, త్వరగా కానివ్వండి. గాయత్రి పాప, ఇలా చూడమ్మా, చూడు. మా అక్క చీర నీ ఒంటి మీదకి ఎలా వస్తుందో చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.